మ్యాచ్ ద ఫాలోయింగ్కి చీట్ కోడ్స్. సపోజ్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలియనప్పుడు ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అందులో ఫస్ట్ ఏస్ చూసుకోండి. ఏస్లలో 1, 2, 3, 4. సో సెకండ్ ఫోర్త్ సేమ్ ఉంది. సో ఫస్ట్ థర్డ్ని డిలీట్ చేయండి. సెకండ్ దాంట్లో బి ఆప్షన్ చూసుకోండి, సెకండ్ ఫోర్త్ దాంట్లో. నెక్స్ట్ సి వచ్చేసి 4 ఉంది. మనం డిలీటెడ్ ఆప్షన్స్లలో చూసుకుంటే సెకండ్ది కరెక్ట్. ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ తెలియనప్పుడు వాళ్ళు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 4 ఆప్షన్స్లలో ఏస్ చూడండి. ఏ లైన్లో థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ దాంట్లో ఏ అనేది సేమ్ ఉంది. సో ఫస్ట్ సెకండ్ది డిలీట్ చేయండి, అంటే పక్కకు పెట్టుకోండి. తర్వాత బి ఆప్షన్ చూడండి. బి ఆప్షన్ చూస్తే ఆల్రెడీ డిలీట్ చేసిన ఆప్షన్స్లలో సెకండ్ ఫోర్త్ది సేమ్ ఉంది. మళ్ళీ సికి వచ్చేసరికి సి కూడా డిఫరెంట్ ఉంది. మళ్ళీ డిలీట్ చేసిన ఆప్షన్స్లలో నుండి చూస్తే ఫస్ట్ సేమ్. సో ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్. అది అన్నిటికీ. సపోజ్ ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలియలేదనుకోండి, తెలియకపోతే ఇలా చీట్ కోడ్ అప్లై చేసి ట్రై చేయండి. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఈక్వేషన్స్ అయినా ఏదైనా 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు. ఫస్ట్ 4 ఆప్షన్స్లలో చూసుకుంటే డిఫరెంట్గా ఉన్నది అప్పుడప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎక్కువ శాతం అయితే అది డిలీట్ చేయడానికి, సపోజ్ మీరు చీట్ కోడ్ అప్లై కనుక చేస్తే అది డిలీట్ చేయడానికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఫోర్త్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. సో ఫోర్త్ దాన్ని డిలీట్ చేసుకోండి. ఫోర్త్ దాన్ని డిలీట్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే సైన్స్ అనేటి 3y² సైన్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. బట్ 3y² మూడింటికి సేమ్ ఉన్నాయి. సో సైన్ డిఫరెంట్గా ఉన్నది సెకండ్ది కూడా డిలీట్ చేసుకోండి. సెకండ్ది డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ +10 ఉంది, +10y ఉంది. +10y, +10y. ఫస్ట్ థర్డ్ సేమ్ ఉంది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి +3, -3 ఉంది. అప్పుడు ఇది 50-50 చాయిస్ అన్నమాట. ఫస్ట్దైనా కరెక్ట్ కావచ్చు, థర్డ్దైనా కరెక్ట్ కావచ్చు. అది మీ లక్ బేస్డ్. అందులో ఇక మీకు నచ్చింది ఆప్షన్ పెట్టుకోవచ్చు. చీట్ కోడ్ ఫర్ ఎంసెట్. మనం ప్రీవియస్ వీడియోలో చీట్ కోడ్ ఈక్వేషన్స్ మీద ఎలా చేయాలో చూసుకున్నాం. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ని డిలీట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ సిమిలర్గా ఉన్నాయి. చూడండి, 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. జస్ట్ సైన్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ని బట్టి మనం సొల్యూషన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఆ ఫార్ములేషన్లో x² + ax - c అనే ఫార్ములేషన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి, ఇప్పుడు a² 4 సేమ్ ఉన్నాయి. తర్వాత సైన్స్ చూసుకునేసరికి డిఫరెంట్ ఉన్నాయి. మైనస్, ప్లస్, మైనస్ ఉన్నాయి. సో ఈ మైనస్ ఉన్న ఆప్షన్స్ని డిలీట్ చేయండి. అంటే ఫస్ట్ ఫోర్త్ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న సపోజ్ ఈ క్వశ్చన్కి మీకు సొల్యూషన్ తెలియకపోతే దీని మీద కూడా మనము చీట్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నిట్లో 7 అనేది కామన్ ఉంది. అది పక్కకు పెడితే ఇది by 2 కాదండి, కొంచెం ఆప్షన్ అక్కడ రాసాం. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్కి by 2 అనేది ఉంది. ఇక్కడ డిఫరెంట్గా ఏది ఉంది, ఈ థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్ ఉంది. అప్పుడప్పుడు ఆ డిఫరెంట్ అనేది కరెక్ట్ కావచ్చు, కానీ ఎక్కువ ప్రియారిటీ మాత్రం డిఫరెంట్ ఉన్నదాన్ని డిలీట్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఇది డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ 3 సేమ్ ఉన్నాయి, by 2 అనేది కామన్గా ఉంది. ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఆప్షన్ లాగా ఏ ఆప్షన్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. దీనికి సిమిలర్గా ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, 7n +1 ఈ ఫోర్త్ దానికి అట్లా ఉంది. ఈ 2 అనేవేమో 3కి కామన్. మనం డిలీట్ చేసిన ఆప్షన్లో 7n +1 ఉంది కాబట్టి ఈ ఫస్ట్ది, సెకండ్ది డిలీట్ చేయండి. మిగిలిన ఏంటి, ఫోర్త్. మళ్ళీ దీనికి సిమిలర్గా ఉంది కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.